సరే, మన ఈ జర్నీలో మొదటి అడుగు ఏంటంటే కంప్యూటర్ యొక్క ఫిజికల్ పార్ట్స్ని అర్థం చేసుకోవడం. అంటే దాని నిర్మించిన బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో చూద్దాం. ఒక్కసారి మనం ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ను ఒక పెద్ద రెస్టారెంట్ కిచెన్లా ఊహించుకుందాం. సరేనా? ఇప్పుడు చూడండి, ఇన్పుట్ యూనిట్ అంటే ఆర్డర్ తీసుకునే వెయిటర్ అన్నమాట. మరి కిచెన్ ఏంటి? అదే మన సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మొత్తం ఆపరేషన్కి ఇదే బ్రెయిన్. ఈ కిచెన్లో కంట్రోల్ యూనిట్ సియు ఒక హెడ్ చెఫ్ లాంటిది. ఏ పని ఎప్పుడు జరగాలో అంతా అదే చూసుకుంటుంది. మరి అసలు వంట చేసేదెవరు? అదే మన ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఏఎల్యు. మన లైన్ కుక్లాగా అన్ని క్యాల్కులేషన్స్ ఇదే చేస్తుంది. ఇక వంటకి కావలసిన సరుకులు అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టోర్ చేసే ప్యాంట్రీ ఉంది కదా, అదే మన మెమరీ. ఫైనల్గా తయారైన వంటకాన్ని కస్టమర్కు అందిస్తాం గదా, అదే మన అవుట్పుట్ యూనిట్. సరే, అదే రెస్టారెంట్ అనాలజీతోనే ముందుకు వెళ్దాం. ఇప్పుడు చూడండి, కస్టమర్ ఇచ్చే ఆర్డర్ ఉంది కదా, దాన్ని మనం రా డేటా అనుకుందాం. ఆ ఆర్డర్ మన వెయిటర్ అంటే ఇన్పుట్ ద్వారా కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ మన కిచెన్ అంటే సిపియు మరియు మెమరీ రెండూ కలిసి ఆ ఆర్డర్ని ప్రాసెస్ చేసి ఒక మంచి వంటకాన్ని తయారుచేస్తాయి. ఆ ఫైనల్గా వచ్చిన డిష్ ఏంటి? అదే ప్రాసెస్ చేయబడిన ఇన్ఫర్మేషన్. అది అవుట్పుట్ ద్వారా మనకు కనిపిస్తుంది. చూసారా ఎంత సింపులో? ఇలాగే కంప్యూటర్లో కూడా రా డేటా అనేది మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మారిపోతుంది. సరే, ఇప్పటిదాకా కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఒక ఐడియా వచ్చింది కదా, కానీ ఆ పని చేయడానికి దానికి కావాల్సిన డేటా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడ దాచుకుంటుంది? ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ ప్రశ్నకు సమాధానమే మన నెక్స్ట్ టాపిక్, మెమరీ హైరార్కీ. ఈ మెమరీ హైరార్కీ పిరమిడ్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టూడెంట్ డెస్క్ను ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, పిరమిడ్ పైన ఉన్న సిపియు రిజిస్టర్స్ అంటే చదువుకుంటున్నప్పుడు మన మెదడులో తలుక్కన మెరిసే ఆలోచనలాంటివే. చాలా అంటే చాలా ఫాస్ట్. కానీ ఒకేసారి ఎన్ని ఆలోచనలు చేయగలం? చాలా తక్కువే కదా. అలాగే మధ్యలో ఉన్న ప్రైమరీ మెమరీ అంటే మన ర్యామ్ మన డెస్క్ మీద తెరిచిపెట్టిన పుస్తకాల లాంటిది. అవసరమైనప్పుడు వెంటనే చూసుకోవచ్చు, ఫాస్ట్గా ఉంటుంది. కానీ డెస్క్ మీద ఎన్ని పుస్తకాలు పెట్టగలం? స్పేస్ చాలా లిమిటెడ్. ఇక పిరమిడ్ అరుగున ఉన్న సెకండరీ మెమరీ, అది మన గదిలో ఉన్న పెద్ద బుక్ షెల్ఫ్ అనుకోండి. బోలెడన్ని పుస్తకాలుంటాయి, కెపాసిటీ చాలా ఎక్కువ. కానీ అందులోంచి ఒక పుస్తకం తీయాలంటే కాస్త టైం పడుతుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే స్పీడ్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, కానీ కెపాసిటీ తగ్గుతుంది. ఇదే కీ ట్రేడ్ ఆఫ్. రైట్, ఇప్పుడు ఆ ఎనాలజీని మనం వాడే నిజమైన డివైజెస్తో కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఇందాక డెస్క్ మీద ఉన్న ఓపెన్ బుక్ అన్నాం కదా, అదే ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. మరి ఆ పెద్ద బుక్ షెల్ఫ్ ఏంటి? అదే ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్ లేదా మనం వాడే ఫ్లాష్ డ్రైవ్లు. చూసారా, ఇలా పోల్చి చూసుకుంటే కాన్సెప్ట్ ఎంత ఈజీగా అర్థమవుతుందో. ఓకే, ఇప్పటివరకు మన జర్నీలో కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో చూశాం, ఎలా గుర్తుపెట్టుకుంటుందో కూడా చూశాం. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. అసలు మనం రాసే కోడ్ ఎంత సమర్థవంతంగా అంటే ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో ఎలా కొలుస్తాం, ఎలా మెజర్ చేస్తాం? ఇక్కడే మనకు టైం కాంప్లెక్సిటీ అనే చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ పరిచయమవుతుంది. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మనం ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అనుకుందాం. మనం ఎన్ని సిటీలు తిరగాలి అనుకుంటున్నామో ఆ సంఖ్యనే మనం ఇన్పుట్ సైజ్ n అనుకుందాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, ఇదేం చెప్తుందంటే మనం తిరగాల్సిన సిటీల సంఖ్య అంటే n పెరిగే కొద్దీ సహజంగానే మన ట్రిప్కి పట్టే టైం కూడా పెరుగుతుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఇన్పుట్ సైజ్ ఎంత పెరిగితే ప్రోగ్రామ్కి పట్టే ప్రాసెసింగ్ టైం కూడా అంత పెరుగుతుందన్నమాట. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కోవటం. ఇక్కడ మనం ఇచ్చే నంబర్ n అయితే దానికి దాదాపు n స్టెప్స్ పడుతుంది. ఇది చాలా ఎఫిషియెంట్ రూట్ అన్నమాట, సూటిగా గమ్యానికి వెళ్ళినట్టు. దీన్నే టెక్నికల్గా OFN లేదా లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటారు. ఈ చార్ట్లో ఆ స్ట్రేట్ లైన్ చూడండి, అదే O ఆఫ్ n. దానికి పూర్తి విరుద్ధంగా ఆ పక్కనే ఉన్న OFN² లేదా క్వాడ్రాటిక్ లైన్ని చూడండి. ఇన్పుట్ సైజ్ కొంచెం పెరిగినా సరే టైం ఎలా అమాంతం పెరిగిపోతుందో గమనించారా? ఇది ఒక ఇన్ఎఫిషియెంట్ రూట్, ఊరంతా చుట్టూ తిరిగి గమ్యానికి చేరినట్టుంటుంది. కాబట్టి ఇదంతా చూశాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటి? మనం కోడ్ రాసేటప్పుడు మన డేటా కోసం అత్యంత ఎఫిషియెంట్ రూట్ని అంటే సరైన అల్గరిథంను ఎందుకెంచుకోవాలి? ఎందుకంటే మనం తీసుకునే ఆ ఒక్క చిన్న నిర్ణయమే
మన ప్రోగ్రామ్ యొక్క మొత్తం స్పీడ్ని, దాని పర్ఫార్మెన్స్ని నిర్ణయిస్తుంది. సో నెక్స్ట్ టైం కోడ్ రాసేప్పుడు మీరు ఏ రూట్ తీసుకుంటారు? ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.